గ్యామ్ రూలర్ ఎలా వేయాలో తెలుసుకుందాం. మొదటగా ముందు సైడ్ ఒక బేరింగ్ తీసుకొని 6305 బేరింగ్ని ఒక సైడ్ గ్రీజ్ వేసి కొట్టేయాలి. తర్వాత రెండో సైడ్ కూడా గ్రీజ్ వేసి మనం ఇంకో బేరింగ్ని అయితే కొట్టేయాలి. చూడండి, ఇలాగా హార్డ్గా వస్తే సుత్తి పెట్టి కొట్టేయాలి. తర్వాత ఆయిల్ సీల్ తీసుకోవాలి. ఆయిల్ సీల్ని వేసిన తర్వాత మనం ఒక డస్ట్ ప్లేట్ అయితే తీసుకోవాలి. డస్ట్ ప్లేట్ని దాని మీద పెట్టి కొట్టేస్తే అది ఈజీగా వెళ్తుంది అనమాట. రెడీ అయిపోయింది. నెక్స్ట్ రూలర్ని తీసుకెళ్ళి మనం సాఫ్ట్ దగ్గరికి వెళ్ళి డస్ట్ ప్లేస్ వేసేసిన తర్వాత హార్డ్గా వచ్చిందంటే మనము ఆయిల్ సీల్ క్యాప్ని తీసేసి ముందు వేసేసి తర్వాత మనము రూలర్ని పెట్టి మనం సుత్తెతోని ఒక 2-3 టైమ్స్ అయితే కొట్టాలన్నమాట. ఇలా కొడుతున్నాను చూడండి, ఇలా కొట్టేసేయాలి. తర్వాత అది వెళ్ళిపోతుంది. సో తర్వాత ఒక సాఫ్ట్లో నట్టు ఉంటుందిగా, నట్టు బోల్టు, అది నట్టు వేసేసి దానికి బిగించేసేయాలన్నమాట. బిగించేసి మన మెషిన్ ఉంటుందిగా, గ్యామ్ హార్వెస్టర్ మెషిన్, దాంతో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.